హలో అండి. నమస్తే. నేనిప్పుడు చూపించబోయే వంటలు పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే ఇక్కడ కంద, దొండకాయ, వంకాయ, తోటకూర ఇలాంటివి పిల్లలు తినటానికి ఇష్టపడరండి. సో, నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరు గనక చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఇదైతే వంకాయ కూరండి. వంకాయ కూరని నేను ఉల్లిపాయ, కారం వేసి చేశాను. ప్రాసెస్ అంతా ఒకటే. బట్ చేసే విధానంలో కొంచెం మార్పు ఉంటది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడైతే నేను వేరుశనగ గుళ్ళు, కొంచెం ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలానే కొన్ని ఉల్లిపాయలు వేయించుతున్నాననమాట. ఇవి వేయించి మిక్సర్ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను. మీరు అల్లము, వెల్లుల్లి విడివిడిగా అన్నా వేసుకోవచ్చు. ఇక్కడ ప్రతీదీ నేను ఉల్లిపాయలు మిక్సర్ గ్రైండర్‌లో వేస్తాను. బట్ ఒక్కొక్క కూరకి ఒక్కొక్క పద్ధతిలో చేస్తాననమాట. ఇప్పుడు దీన్ని మిక్సర్ గ్రైండర్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఈ దొండకాయలనేది ఇలాగా మనం గుత్తొంకాయలకి ఇలా కోస్తాం కదా! 4 ఘాట్లు పెట్టుకొని ఆయిల్‌లో మగ్గపెట్టుకోవాలనమాట. ఇవి వేయించి తీసిన దాంట్లో దొండకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించితే చాలామంది తినరు. సో, ఇప్పుడు ఈ వేయించిన వాటిల్లో ఉప్పు, కారం, కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపున ఈ దొండకాయలు కూడా మగ్గిపోయినాయండి. నూనె మూత పెట్టి మగ్గపెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఈ దొండకాయ ముక్కల్లో వేసేయటమే. వేసి కాసేపు వేయించుకోవడం. ఆల్రెడీ ఉల్లిపాయలు ఇవన్నీ వేగినాయే కాబట్టి ఎక్కువ సేపు ఏమీ వేయించిన అవసరం లేదు. ఈ దొండకాయలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి ఇది ఎక్కువసేపు ఒక 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా నూనె పైకి తేలే వరకు వేయించుకుంటే చాలండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు కొత్తగా ఇష్టంగా తింటారనమాట. ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని పొగడకుండా ఉండరనమాట. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పాన్‌లో తాలింపు వేస్తున్నాను. ఇది తోటకూర ఫ్రై అండి. ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకొని వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇలా మొత్తం అన్నీ వేసుకొని నేను ఎర్ర తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయండి. మామూలు తోటకూర కన్నా ఎర్ర తోటకూరలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా తాలింపు ఉల్లిపాయలు ఇలా వేసుకొని ఈ ఎర్ర తోటకూరను శుభ్రంగా కడిగి 2, 3 సార్లు జాడించి నీళ్ళలో ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోనే వేసేసి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో వేరుశనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర వేయించాననమాట. ఇంతలోకి ఇవి మగ్గుతూ ఉంటాయండి. మనం పక్కన స్టవ్ మీద ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇవి వేయించుకున్న తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసేసి ఉప్పు, కారం అనేది వేశాను. అంటే వీటికి సరిపడా మాత్రమే. తోటకూరలో ఆల్రెడీ ఉప్పు వేశాను కదా! ఇలా గ్రైండ్ చేసేసిన దాని పొడిని ఈ తోటకూర మగ్గిన తోటకూర ఉంటుంది కదా! దాంట్లో వేసుకోవాలన్నమాట. ఈ పొడి వేయటం వల్ల తోటకూర టేస్ట్ బాగుంటుందండి. ఇష్టంగా తింటారు పిల్లలు. ఓన్లీ తోటకూర ఫ్రై చేస్తే తినరు. సో, ఇలాగ మనం ఇలాంటి పొడులు, పప్పొడి కానీ ఇలాంటి పొడులు ప్రిపేర్ చేసి కూరలో యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుండి పిల్లలు తింటారు. ఇందులో వేరుశనగ గుళ్ళు వేసాం కాబట్టి బాగుంటుందన్నమాట. పిల్లలకి హెల్త్ కూడా ఆకుకూర తినటం మంచిది కదా! కళ్ళకి కానీ ఆరోగ్యానికి కానీ. ఇప్పుడు వంకాయ కర్రీ అండి. ఈ వంకాయలు కొంచెం లేతగా ఉన్న కాయల్ని ఇలాగా కట్ చేసుకోవాలి. పురుగులు ఉన్నాయో లేదో చూసుకోవాలండి ముఖ్యంగాను. ఇలా 4 గంటలు పెట్టుకోవాలి. ఇటువంటి కాయల్లో పురుగులు అనేవి ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. ఇక్కడ నేను పురుగున్నది పక్కన పెట్టేశాను. ఇప్పుడు సరిపడా ఉల్లిపాయలు, ఇందులో అయితే పుచ్చుంది. ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పసుపు అలానే ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి, జీలకర్ర, కారం కూడా వేసాను. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఈ కట్ చేసుకున్న వంకాయల్లోకి పెట్టుకోవాలి. ఈ వంకాయలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. లేకపోతే నలుపుదనం అయిపోతాయి. ఇప్పుడు కాగిన నూనెలో ఈ వంకాయని ఈ విధంగా పెట్టేసేసేయడమే ఒక్కొక్కటిను. గుత్తొంకాయ ఫ్రై లాగా అనమాట. కాకపోతే అందులో వేరుశనగ గుళ్ళు, నువ్వులు అవన్నీ వేస్తాము. బట్ ఇందులో ఓన్లీ ఉల్లిపాయలు, ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర మాత్రమే వేసామన్నమాట. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వంకాయలో కూరి ఈ విధంగా పెట్టేసేసి మగ్గిన తర్వాత ఇంకేమన్నా మిగిలితే ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగితేనే టేస్ట్ అనమాట ఈ వంకాయ కర్రీ అనేది. ఈ ఉట్టినే మగ్గిపోతాయండి వంకాయలు, మీకు తెలిసిందే కదా! కానీ ఈ పేస్ట్ వేసాం కాబట్టి
చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పప్పుచారులోకి కానీ, పప్పుల్లో కానీ, లేకపోతే ఉట్టినైనా తినొచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా కంద ఫ్రై అనమాట. కందని శుభ్రంగా తొక్కు తీసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉల్లిపాయలు తీసుకొని మిక్సర్ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఈ ముద్ద చేసిన ఉల్లిపాయ పేస్ట్‌ని వేసి వేయించుకోవాలి. నేనిది కంద ఉడకబెడుతున్నానండి. ఈ లోపున కంద ఇలాగా ఫోర్క్‌తో గుచ్చితే ఇలాగా గంటు పడేటట్టు, మెత్తగా అయ్యేటట్టు ఉడకబెట్టుకోవాలనమాట. ఇలా 4, 5 పొంగులొచ్చాక ఉడికేంత వరకు తీసి నీళ్ళు వంపేసుకోవాలి. ఇందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఈ కంద ముక్కలు, ఉడకబెట్టిన కంద ముక్కల్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టి ఇందులోనే సరిపడా ఉప్పు, పసుపు, కారము, అలానే నేను ఇందులో గరం మసాలా అనేది వేస్తున్నాను. చికెన్ మసాలా పౌడర్ అనేది దొరుకుతుంది కదా, అది వేస్తున్నాను అనమాట. ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగితేనే దీని టేస్ట్ అండి. నేను ఎక్కువ ఆయిల్ ఏం పోసేసాను, మీకు కూరలు చూస్తే తెలుస్తుంది. కొంచెం లైట్గా వేస్తానన్నమాట. ఇదైతే పొడి పొడిలాడింది. ఇక్కడ కూర కూడా సేల్ అయిపోయింది. కొంచెమే ఉంది. వీడియో క్లిప్పింగ్‌కి యాడ్ చేశాననమాట. ఇందులో మీకు ఏ కూర నచ్చిందో కామెంట్